క్లౌడ్ కు కోపం వస్తుంది. మేఘం నిప్పురవ్వగా మారి గర్జిస్తుంది. అందుకే అది ఉన్నట్టుండి బరస్ట్ అవుతుంది. ఫలితంగా దేశంలో రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడినట్లుగా కుంభవృష్టి పడుతుంది. టీఎంసీల నీళ్లు ఒక్కసారిగా గగనం మీది నుంచి గుమ్మరించినట్లుగా జలవిలయం భూమిని ముంచెత్తుతోంది. ఈ క్లౌడ్ బరస్ట్ ఏ స్థాయిలో ఉందంటే 1-2 గంటల్లోనే 10-15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అయితే ఈ ఏటా అతి భారీ వర్షాలే కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తరచుగా కుండపోత వానలకు అవకాశం ఉందంటున్నారు. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు, కాలుష్యం ప్రభావంతో క్లౌడ్ బరస్ట్లు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఏదైనా ప్రాంతంలో గంటలో 10 సెంటీమీటర్లు అంతకన్నా ఎక్కువ వర్షం పడితే క్లౌడ్ బరస్ట్ అంటారు. మన దేశంలో ఈ మధ్య క్లౌడ్ బరస్ట్లు పెరిగిపోయాయి. 2 రోజులుగా సాయంత్రం అయితే చాలు హైదరాబాదీలు వణికిపోయేలా కుంభవృష్టి పడుతోంది. ఫలితంగా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్లో క్లౌడ్ బరస్ట్ స్థాయిలో వర్షం పడింది. జడివానకు మహానగరం అతలాకుతలమైంది. ఊహించని వరద పోటెట్టడంతో వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇల్లు వాకిలి కానరాకుండా వరద పోటెత్తింది. నీటి ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండడంతో గ్రేటర్ పరిధిలో 3 వ్యక్తులు గల్లంతయ్యారు. ముషీరాబాద్లో ఓ వ్యక్తి గల్లంతై 6 రోజులైనా ఇప్పటికీ ఆచూకీ లేదు. ఆ స్థాయిలో హైదరాబాద్ను వరుణుడు వణికిస్తున్నాడు. గత 2 నెలల్లో తెలంగాణ సహా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇలా కుండపోత వానలు పడ్డాయి. మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రెండేళ్లు అధిక వర్షపాతం రికార్డు బద్దలైంది. ములుగు జిల్లా ఏటునాగారంలో 2023 జూన్ 27న ఏకంగా 64 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటీవల కామారెడ్డి జిల్లాలో ఏకంగా 55 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈసారి ఆగస్టు చివరి నుంచి ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదవుతూనే ఉన్నాయి. ఈసారే కాదు, ఏటా అతి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం వల్ల ఏర్పడుతున్న వాతావరణ మార్పుల ప్రభావమే ఇది అని స్పష్టం చేస్తున్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తరచూ అల్పపీడన పరిస్థితులు ఏర్పడతాయంటున్నారు. అక్కడి నుంచి తూర్పు వైపు వీస్తున్న గాలులు ఇక్కడ నైరుతి రుతుపవనాలతో కలుస్తున్నాయని చెప్తున్నారు. దీంతో భిన్నమైన వాతావరణ పరిస్థితి ఏర్పడి ఉత్తరాది రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయని, దక్షిణాదిపైన ప్రభావం ఉంటుందని చెప్తున్నారు.